హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ వీఎంసీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి 554 పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టులకు సంబంధించి అయితే రిక్రూట్మెంట్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ వీఎంసీ. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ వర్కర్ అండ్ ఫీల్డ్ వర్కర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పోస్టులు చూసినట్టయితే 554 పోస్టులను అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. సాలరీ చూసినట్టయితే మంత్లీ 16,462 హెచ్‌డబ్ల్యూ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎఫ్‌డబ్ల్యూ వాళ్ళకి 15,698 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ పాస్ అయితే రికగ్నైజ్డ్ గవర్నమెంట్ నుంచి బోర్డ్ నుంచెల్లి అయితే పాస్ అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టార్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్‌కి 1/1/2026 ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 10/1/2026. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ అయితే చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి vmc.gov.inలో అయితే చేసుకోవాల్సి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ వీఎంసీ పబ్లిక్ హెల్త్ వర్కర్, ఫీల్డ్ వర్కర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి 2026 వేకెన్సీస్ చూసినట్టయితే పబ్లిక్ హెల్త్ వర్కర్‌కి 106 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫీల్డ్ వర్కర్‌కి 448 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి అండ్ పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పబ్లిక్ హెల్త్ వర్కర్ చూసినట్టయితే 12థ్ పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేసిక్ కోర్స్ అయితే వచ్చి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది అయితే మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ విత్ ఎక్స్‌పీరియన్స్. ఫ్రెండ్స్, మీరు అయితే హెల్త్ రిలేటెడ్ వర్క్‌కి మీరు అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. దానికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కువ వదోదర సిటీ వాళ్ళకు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫీల్డ్ వర్కర్ చూసినట్టయితే మినిమమ్ 8థ్ పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, బైసైకిల్ అయితే రైడ్ చేయడం రావాలి, తొక్కడం రావాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ సాలరీ ఆర్ స్టైఫండ్ చూసినట్టయితే మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి పీహెచ్‌డబ్ల్యూ 16,462 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అదైతే ఫిక్స్డ్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎఫ్‌డబ్ల్యూ వాళ్ళకు 15,698 అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫిక్స్డ్ అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే మినిమమ్ ఏజ్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 18 ఇయర్స్. 18 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోరాదు అని మెన్షన్ చేశారు. ఆ 18 ఇయర్స్ పైనే ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాల నుండి లోపల ఉన్న అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ డేట్ వచ్చేసి 31/12/2025 రోజున అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆన్‌లైన్‌లో 1/1/2026 ఆ న్యూ ఇయర్ రోజు అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10థ్ రోజు అయితే ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. బిఫోర్ డెడ్‌లైన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అందులో అడిగిన అన్ని డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.